ఏవండోయ్, ఈరోజు మేము వేసవిలో శరీరానికి చలువ చేసే పానీయం ఒకటి తయారు చేసుకున్నామండోయ్. మీరంతా మా ఛానల్కి వచ్చి ఒక లుక్ వేసి లైక్ వేసి వెళ్ళాలండోయ్. శరీరానికి చలువ చేసే పానీయాల్లో ఇది నెంబర్ 1 అండి. రోజు ₹1 ఖర్చు పెట్టి ఉదయం ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు తాగారంటే సముద్రాన్ని లంఘించిన హనుమంతుడిలాగా ఈ మండు వేసవిని సునాయాసంగా దాటేస్తారండోయ్. మరి కొంతమందికి బాగా జ్వరం వచ్చి నీరసపడిపోతారండి. అలాంటి వాళ్ళకి దీన్ని తాగిస్తే నీరసం చిటికెలో తగ్గిపోతుంది. అదేవిధంగా షుగర్ పేషెంట్స్ ఎంత తిన్నా నీరసం నీరసం అంటారు. అలాంటి వాళ్ళకి ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుందండి. ఇంకా సాయంత్రం అయ్యేసరికి కొంతమందికి కాళ్ళు బాగా లాగేస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు దీన్ని తాగడం వల్ల కాళ్ళు లాగడం తగ్గిపోతుంది. ఇంకా వేసవికాలం మనకు తెలియకుండానే శరీరానికి చాలా వేడి చేస్తుందండి. మరి దీన్ని తాగినట్లయితే ఆ వేడి అంతా తగ్గిపోయి చలువ చేస్తుంది. అలాగే కొంతమందికి బాగా తలనొప్పి వస్తుంది. ఆ తలనొప్పి కూడా తగ్గిపోతుందండోయ్. ఇంకా కొంతమందికి నుదురు వేడిగా అయిపోతుంది, అది కూడా తగ్గుతుంది. అదేవిధంగా మూత్రంలో మంట, కళ్ళ మంటలు ఇవి కూడా ఈ పానీయం తాగినట్లయితే తగ్గిపోతాయి. ఇంకా కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా తగ్గుతాయండి. ఎముకలు చాలా బలంగా ఆరోగ్యంగా ఉంటాయన్నమాట. ఇంకా మలబద్ధకం కూడా తగ్గిపోతుంది. ఉదయం లేవగానే ఫ్రీ మోషన్ అవుతుంది. బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఇంకా కిడ్నీలో ఎవరికైనా స్టోన్స్ ఉంటే అవి కూడా తగ్గిపోతాయండోయ్. ఇంకా అధిక బరువు ఉన్నవాళ్ళు బరువు కూడా తగ్గుతారండి. ఇందులో బి విటమిన్, ఫైబరు పుష్కలంగా ఉంటాయి. ఏంటండోయ్, రాముల వారి కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు తయారు చేస్తున్నాను అనుకుంటున్నారా? కాదండోయ్, ఇవి ముత్యాలు కాదు, ముత్యాల్లాంటివి. ఇవి బార్లీ గింజలండి. దీంట్లో చాలా ఫైబర్ ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం బార్లీ గింజలను తెచ్చుకుని చక్కగా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలండి. ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. నేనైతే బార్లీ గింజల్ని మెత్తగా పొడి చేసుకుని ఈ విధంగా భద్రపరుచుకున్నాను. ఇదేనండి ఆ బార్లీ పౌడరు. మరి మెత్తగా పొడి చేసుకున్నట్లయితే పల్చటి ద్రావణం తయారవుతుంది. కొంచెం బరకగా పొడి చేసుకుంటే జావ తయారవుతుందండి. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకోవచ్చు. ఈ విధంగా 2 పెద్ద చెంచాల ఈ పౌడర్ వేసుకుని 2.5 గ్లాసుల నీళ్లు పోసి చక్కగా 5 నిమిషాలు మరిగించాలండి. ఆ తర్వాత ఇది చల్లారిన తర్వాత దాంట్లో మీరు అచ్చంగా అలాగే తాగేయచ్చు, లేదంటే పంచదార కలుపుకోవచ్చు, బెల్లం కలుపుకోవచ్చు, తేనె కలుపుకోవచ్చు, మజ్జిగ కలుపుకోవచ్చు, కొబ్బరి నీళ్ళు కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసి పెట్టుకుని ఉదయం ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా, చిన్న పెద్ద అందరూ కూడా దీన్ని కనుక తాగినట్లయితే అసలు వేసవికాలం ఎలా వెళ్ళిపోయిందో మనకు తెలియదండి. అంత మంచి పానీయం ఇది. మరి అందరూ కూడా బార్లీ గింజలు తెచ్చుకుని ఈ పౌడర్ తయారు చేసుకుని పెట్టుకోండి. ఇది చాలా తక్కువ రేటు ఉంటుందండి. 200 గ్రాములు ₹25 ఉంటుందంతే. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతేనండి ఈ పానీయం తయారు చేయడం. చూడండి ఎంత చక్కగా, ఎంత ఈజీగా తయారైపోయిందో.